ఒక వ్యవస్థలో ఒక సంస్థలో వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఏం ఆశిస్తారంటే మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఆశిస్తారు. 30 రోజులు కష్టపడేది ఏ స్థాయి ఉద్యోగైనా, మన అటెండర్ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఈ మధ్యలో ఉండే ఏ హోదా ఉన్న వాళ్ళైనా 30 రోజులు కష్టపడేది మొదటి తారీఖు నాడు తన జీతాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ అవసరాలను జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతోనే 30 రోజులు పనిచేస్తారు. 30 రోజులు పనిచేసిన తర్వాత జీతం 1 తారీఖు వస్తుందా, 5 తారీఖు వస్తుందా, 10 తారీఖు వస్తుందా, 15 వస్తుందా, 20 తారీఖు వస్తుందా, మొత్తం ఒకసారి వస్తుందా, విడతల వారికి వస్తుందా, ఎట్లొస్తుందో తెలియదు అన్నప్పుడు ఏ ఉద్యోగి కూడా తను చేస్తున్న పని మీద ధ్యాస పెట్టలేడు. పని మీద ధ్యాస పెట్టలేనప్పుడు కుటుంబ సమస్యలు గుర్తొచ్చినప్పుడు నిర్వహణ సరిగ్గా చేయలేరు. చేసిన పనిలో ఫలితం వస్తుందా లేదా కూడా సరిచూసుకోవడానికి సమయం ఉండదు. అందుకే నేను చీఫ్ సెక్రటరీ గారికి, మిత్రులు బట్టి విక్రమార్క గారికి, మీరు ఎవరితోనైనా మాట్లాడండి, రిజర్వ్ బ్యాంకును పిలవండి, ఏ బ్యాంకులోనైనా పిలవండి, మొదటి తారీఖు నాడు 100% వాళ్ళ ఖాతాలో జీతాలు పడేటట్టు చేయాలి. ఇది మన మొట్టమొదటి బాధ్యత. మనం చెప్పిన పని ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వడం అనేది మన బాధ్యత. ఈ బాధ్యతను మనం నెరవేర్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కర్తవ్య విధి నిర్వహణలో సరైన విధంగా పనిచేస్తారని ఆలోచన చేసి నేను డిసెంబర్ 7 తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి 1, 2024 నుంచి నాకు తెలిసి దాదాపుగా మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పాలి, ముందు వరుసలో ఉన్న సంఘాల నాయకులు చెప్పాలి, ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ జీతాలు మీ ఖాతాలో వేస్తున్నామా లేదా ఒకసారి చూడండి. లైసెన్స్ సర్వేరు బంగారయ్య, లైసెన్స్ సర్వేరు బంగారయ్య, లైసెన్స్ సర్వేరు బంగారయ్య, లైసెన్స్ సర్వేరు బంగారయ్య. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే లైసెన్స్ సర్వేల పరిష్కారాలు. పిడికిల్లే ఉప్పెనల ఊరు రాలేసరా జంగు సైరను దెరా, ఊరు రాలేసరా జంగు సైరను దెరా. నినాదాలే నింగినంటి నిగ్గదీసి నిలిసరా, జమిడిక మోగించరా, నిగ్గదీసి నిలిసరా, జమిడిక మోగించరా. అలుపు పూత కూత బట్టి పలికినాయి పదం ఒకటి, సేను సలక తలలు ఎత్తి తనివి తీర మురిసినాయి. ఉద్యమాల అరెర ఉద్యమాల, అరే ఉద్యమాల నేల మీద పొద్దే పొడిసిందిరో, యుద్ధం గెలిసిందిరో, పొద్దే పొడిసి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. अंधेरों से लड़कर हम उजाले लाने वाले, यही जो धक्के बैठ गए वो मंजिल पाए कैसे, पसीने की बूंदों से हम सपने सींचने वाले यही. यह दెబ్బా మీద దెబ్బ కొడితే పగలద కొండ, అరచనం కొరకు పోరు చేస్తే ఎగరద జెండా, ఎదిరించే టోళ్ళకెదురు పోతే అది మొండి గుండె, జనం కొరక జన్మన్నది రాజగమొండే. నయా చెంగు చలే దేకు జన జాగృతితోనా, పట్టుర పట్టు హైలెస్సా, జెండను పట్టు హైలెస్సా, కొట్టుర కొట్టు హైలెస్సా. నాకు లేదు, నేను ఫోన్ కూడా, ఎందుకంటే మనకు జీతం లేదు, కనీసం ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా అంటే ఇన్సూరెన్స్ లేదు, ఏమైనా ఉందా అంటే ఏం భద్రత, ఏ భద్రత లేదు. ఏమైనా ఇటువంటి సిచ్యువేషన్లో మనం చేయాలంటే ఈ వెట్టి చాకరీ లెక్క వేస్ట్. మన లైఫ్ అనేది మనం ఏదైనా వేరే చూసుకున్నా కొంచెం బెటర్, కానీ ఇది అట్లా అని చెప్పేసి శాలరీ ఇస్తే అన్నా లేకుంటే ఏదైనా ఉంటుంది. కానీ ఇది రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని భూ సర్వేదారులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. చలో సచివాలయం పేరిట నారాయణగూడలోని సర్వే భవన్ను తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముట్టడించారు. సర్వేయర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా తమకు లైసెన్స్ పత్రాలు అందజేసినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్ళ పాత్ర ఏంటో మీద గందరగోళం వల్ల ఇప్పుడు మధ్య గొడవ ఇవాళ చూస్తున్నాం. ధర్నా చేస్తున్నారు, అరెస్ట్ చేశారు అందరిని. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి చట్టపరమైన అధికారం ఎక్కడ ఉంది? భూభారతి చట్టంలో సెక్షన్ 5 కానీ 7 కానీ 8 కానీ 10 కానీ అన్ని సెక్షన్లు ఏం చెప్తుందంటే ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగితే ఈ లైసెన్స్ సర్వేయర్లే పటం తయారు చేసి ఇవ్వాలి. ఆ పటం తయారు చేయడానికి మీరు ఫీజు వసూలు చేయాలి. ఎంత ఫీజు ఉండాలి, వాళ్ళతో ఏం పని చేసుకోవాలనేది ఒక డీటెయిల్ గైడ్ లైన్స్ ఉండుంటే ఇంత గందరగోళం వచ్చి ఉండేది కాదు కదా. సో రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు, 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినా అని చెప్తున్నావు. ఆ 70,000లో ఈ 6,000 కూడా భాగమే కదా. మరి జీతం లేనిది అది నియామక పత్రం ఎట్లయితుంది? ₹1 జీతం ఇవ్వకుండా అది ఉద్యోగం ఎట్లయితుందో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రోజు. అరే ₹1 జీతం ఉండదు, నెల నెల జీతం ఇచ్చేది లేదు, మరి జీతమే లేనప్పుడు అది ఉద్యోగం ఎట్లయితుంది? అది నియామక పత్రం ఎట్లయితుంది? అది అంటే రేవంత్ రెడ్డి చెప్పిన 70,000 ఉద్యోగాలు ఎంత బూటకమో దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఏమనంటే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఆ 70,000లో ఈ 6,000 ఉత్తదే కదా, ₹1 జీతం లేదు. ఏమన్నా అడిగితే కలెక్టర్లు ఏమంటున్నారు మిమ్మల్ని? రైతుల దగ్గర వసూలు చేసుకోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి. ఇదా ప్రజాప్రభుత్వం చెప్పేది? ప్రజలను అడుక్కోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి, రైతుల దగ్గర అడుక్కోండి అన్నప్పుడు అది ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎట్లయితుంది? మీరందరూ కూడా ఇలా బీటెక్ ఎంటెక్ చదివి గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ డిప్లొమా హోల్డర్స్, ఇలా యువశక్తి మీరంతా కూడా. అంటే ఏమనుకుంటున్నాడు లోకేష్ కుమార్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంత బాధ్యత రహిత్యంగా అట్లా మాట్లాడొచ్చునా? మీరు పోయి పొంగులేటి గారిని కలిస్తే చేతిలో ఏదుంటే దాంతో కొడతాడు అంటే ఈ పొంగులేటి ఏమనుకుంటుండు, లోకేష్ ఏమనుకుంటుండు? కొట్టనీకి ఆ ప్రభుత్వాలున్నాయి. మొన్న ఏమైందో ఢిల్లీలో చూసినాం కదా, జంజీ పడితే దేశమే అతలకుతలమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ 6,000 మంది యువత తలుచుకుంటే ఏమైందో ఒక్కసారి ఆలోచించుకోమని రేవంత్ రెడ్డికి పొంగులేటిని హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్ బృందం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలు, వారికి ఉన్నటువంటి డిమాండ్ల అంశంలో మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాదాపు 200 మంది లైసెన్స్ సర్వేయర్లందరూ కూడా వారి బాధను విన్నవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి 70,000 ఉద్యోగ పత్రాల్లో దాదాపు 6,500 మంది దాంట్లో మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా ఉద్యోగ పత్రాలు మాకు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు మాకు జీతాలు ఇవ్వడం లేదు. కేవలం మమ్మల్ని జీతం లేకుండానే మమ్మల్ని ఉద్యోగస్తులుగా పరిగణిస్తా ఉన్నారు. మమ్మల్ని ఈరోజు లైసెన్స్ సర్వేయర్గా మరి మాకు ఎలాంటి ఆనరేరియమో రెమ్యునరేషన్ ఇవ్వకుండా సేవలు తీసుకుంటున్నారని వారి బాధ వెలుబుస్తా ఉన్నారు. వారు మరి ప్రధానమైన డిమాండ్లతో నా దగ్గరకు వచ్చారు. ప్రతి లైసెన్స్ సర్వేయర్కు నెలవారీ గౌరవ వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించాలని అనేకమైనటువంటి వారి సమస్యలు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా వారి సమస్యలు రేపు అసెంబ్లీలో ప్రస్తావించడం కాకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చామని వారి ఖాతాలో వేసుకున్నటువంటి ప్రభుత్వం దానికి జవాబు చెప్పాలని, ఖచ్చితంగా మరి 6,500 కుటుంబాలకు సంబంధించినటువంటి వారి జీవనోపాధికి సంబంధించిన సమస్యను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిష్కరించాలని, మరి మీ పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుందని మీకు మరి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మరి కన్సర్న్ మినిస్టర్ని కూడా ఈ అంశం మీద నిలదీస్తానని, మరి మీ పక్షాన మేము నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.